జర్నలిస్టుల అరెస్టులను వెంటనే ఆపాలి అని కోరారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. మీడియాలో వచ్చిన కథనాలపై ముందుగా నోటీసులు ఇచ్చి నిజాలు రాబట్టాలి అన్నారు. ఆ తర్వాతే కేసులు నమోదు చేయాలి అన్నారు. నిజాలు తెలుసుకునేందుకే ప్రభుత్వం సిట్ వేసిందని, వారు తొందరపడి అరెస్టు చేయడం సరికాదు అన్నారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే రిలీజ్ చేయాలి అని కోరారు జగ్గారెడ్డి. 11-12 గంటల నుంచి కొందరు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నట్టు వార్తలు కూడా ఇప్పుడు బయటకు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు సిట్ కమిటీ వేయడానికి ఏంటంటే అసలు ఏం జరిగిందో ఏందో అని తెలుసుకోవడానికి వేసి ఉంటారేమో గవర్నమెంట్. కానీ సిట్ అధికారులు ఇంత అర్ధరాత్రి కూడా అందరినీ భయపడే విధంగా, భయాందోళన గురి చేసే విధంగా అర్ధరాత్రి కూడా అరెస్టులు చేయడం ఎందుకు? సిట్ అంటే కమిటీ, అది మీరు ఎవరి మీద అయితే ఉందో వాళ్ళని పిలవండి, నోటీసులు ఇవ్వండి, పిలవండి, వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఏది కరెక్ట్ ఏది రాంగు, మీరు ఈ వార్తలు ఎట్లా ఇష్యూరు అని ఎంక్వైరీ చేయండి. దాని తర్వాత మీరు కేసులు చేయండి. కానీ మీరు డైరెక్ట్గా అర్ధరాత్రి పూట అరెస్టులు అధిక జర్నలిస్టులను చేసేసరికి అయితే జర్నలిస్టులు ఒక ఫీలింగ్ వస్తుంది, ఈ అర్ధరాత్రి అరెస్టులు ఏంది అని ఒక ఫీలింగ్ వస్తుంది. అలాంటి ఒక యుద్ధ వాతావరణానికి దారి తీయొద్దని సిట్ అధికారులను కోరుతున్నా. తక్షణమే ఇప్పుడు మీ కస్టడీలో ఉన్న అధికారులందరినీ కూడా వదిలేసేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిచి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి, ఏ ఆధారంతో మీరు ఇలాంటి వార్తలు రాస్తున్నారు అని అడగండి. దాని తర్వాత మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని ఇప్పుడు నిర్ణయం తీసుకోండి. ఈ అరెస్టుల ద్వారా ఈ అరెస్టులు అనేది ఆపండి, జర్నలిస్టులు అరెస్టులు అనేది ఆపండి.